వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మ వంటల రుచిలో ఆరోగ్యకరమైన సామల జావా ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. తయారు చేయడానికి కావలసిన పదార్థములు: సామలు ఒక చిన్న కప్పు, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు రుచికి సరిపడినంత. ముందుగా ఒక బౌల్లో సామలను వేసుకొని వాటర్ వేసుకొని బియ్యం కడిగినట్లుగా కాకుండా ఇలా చూపిస్తున్న విధంగా సామలను కడుక్కోవాలి. ఈ విధంగా కడుక్కున్న తర్వాత వాటర్ తీసేసుకుందాం. ఒక కప్పు సామలకు 7 లేదా 8 కప్పుల వాటర్ వేసుకోవాలి. సామలను రాత్రంతా నానబెట్టుకోవాలి. మీకు అంత టైం లేనట్లయితే కనీసం 3 నుంచి 6 గంటల పాటు నానబెట్టుకోవాలి. నేను ఆల్రెడీ రాత్రంతా నానబెట్టి ఉంచాను. ఇప్పుడు దీన్ని ఉడికించుకుందాం. ఒక పొంగు వచ్చేంత వరకు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఒక పొంగు వచ్చిన తర్వాత మూత మొత్తం పెట్టకుండా కొద్దిగా గ్యాప్ ఉంచాలి. ఈ విధంగా మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో 8 నుంచి 10 నిమిషంలో ఉడికించుకోవాలి. 8 నుంచి 10 నిమిషంలో ఉడికించుకున్న తర్వాత ఇది ఉడికింది. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 5 నిమిషంలో చల్లారనిద్దాం. ఇది కొంచెం చల్లారిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుందాం. తినే ముందు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. కొద్దిగా కొత్తిమీరను వేసుకొని గార్నిష్ చేసుకుందాం. సామలు ప్లెయిన్ జావా రెడీ అయ్యింది. దీనిని వేడిగానైనా తినొచ్చు, లేదంటే సద్ది జావలాగా ఉదయం తయారు చేసిన దానిని రాత్రి తయారు చేసిన దానిని ఉదయం తిన్నట్లయితే ఆరోగ్యానికి ఇంకా మంచిది. దీనిని ఇలాగే తినొచ్చు, లేదంటే సాంబార్ ఉల్లిపాయతో కానీ ఏదైనా చట్నీతో కానీ తిన్నట్లయితే ఇంకా రుచిగా ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకుని ఫీడ్బ్యాక్ పంపించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఆరోగ్యకరమైన వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.